ఎందుకంటే ఎవరైతే పాపములో ఉన్నారో వారందరూ కూడా మీ మనస్సు మార్చుకోండి, ఇదిగో మీరు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక భయంకరమైన జలప్రలయం వస్తుంది, మనుషులంతా కూడా పాపంలో ఉన్నారు, పాపంలో కొట్టుమిట్టాడుతున్నారు, మీరు చచ్చిపోతారని ముందుగానే ప్రకటించినా కూడా అనేక మంది ఆ దైవ సేవకుడైన హానోకు గారి మాట విన్నారంటే వినలేదు. నోహా గారి కాలంలో జలప్రలయం రానే వచ్చింది, అందరిని కూడా జల సమాధి చేసిన నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు రారంటే అది నరకం.